నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ బాబు కొబ్బరికాయ నీళ్ళు వచ్చినాయి ఓన్లీ వన్ ఫీ లీకేజ్ కూడా పోతుంది ఆయన ఫోటో గడుపుతానండి ఏం కాదు సార్ ఇది వస్తుంది ఇది వస్తాయి మన లేట్ పేపర్ వాటర్ బాటిల్ మనం పెట్టే తీసుకుంటారు సార్ జరగన్నా అన్న నీ ఫోన్ తీయన్నా పంపిస్తా కంప్లీట్ చేయాలండి మంచి సీరియస్ పంపిస్తా జరగన్నా అన్న అన్న కొంచెం జరిగాడు జరుగు వాళ్ళు పోతారు వాడాలంటే వాళ్ళకి ఏం వస్తారా అన్న అటు సైడ్ ఉన్నాను అన్న అన్న అటు సైడ్ ఉన్నాం అన్న అటు సైడ్ అన్న జరగాను అన్న కొంచెం ఇటు జరిగా తిరుపతి అన్న జరుగు
ప్రాసెస్ రండి జగన్ అయితే ముందు రండి. రబీలో రాకాల ఆయకట్టు ఎంతైతే సాగైతుందో ప్రతి సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఖరీఫ్తో పాటు రబీలో కూడా సమానంగా నీళ్లు సాగు చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ఏదైతే దేవాదుల నుండి నీళ్లు పంపింగ్ ద్వారా ప్రారంభించాం, 10 రోజుల నుంచి కొనసాగుతూ ఉంది. రైతు సోదరులందరూ కూడా వేసవి పూర్తి స్థాయిలో మే రాకముందే పంటలు వచ్చే విధంగా అటువంటి రకాల వరి విత్తనాలని తెచ్చుకొని సేద్యం చేసుకునే కొరకు తక్కువ సమయం ఉండే ఆ యొక్క రకాలని తెచ్చుకోమని గతంలో తైబంది రోజే వారికి సమావేశంలో వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అది పాటిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 విధాలుగా మనకి ఆలస్యమైతే ఇబ్బంది జరుగుతూ ఉంది. గతంలో మనము సేద్యం చేసినది మనం దృష్టిలో పెట్టుకుంటే మేలో గాలి వర్షాలు, తర్వాత అకాల వర్షాలు, రాళ్ల వర్షాలు వచ్చి పంట నష్టం చేసే ప్రమాదంతో పాటు ఇబ్బంది ఉంది. కాబట్టి దీని తోడు ఏదైతే రబీలో మనం నీళ్ళిచ్చే సందర్భంలో ఏదైతే గోదావరిలో ఆలస్యం అయితే అందరికి కూడా ఆ యొక్క నీళ్ల ఏదైతే అవకాశం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ముందే కనుక ఆ నీళ్లను తీసుకొని వ్యవసాయం చేసుకుంటే ఆ యొక్క ఇబ్బందిని కూడా నివారించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి రైతులందరూ కూడా తెలియజెప్పడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడు రైతులందరూ కూడా నార్లు పోసుకుంటా ఉన్నారు. అటువంటి రకాలే తెచ్చుకుంటా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గతం నుండి ఏదైతే 2 తూముల నుండి సుమారుగా ఒక 4-5 వేల ఎకరాల సాగే నీళ్లు వృధాగా పోతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ నీరు వృధా చూస్తే అసలు మనం ఉండలేకపోతా ఉన్నాం, అంత ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని 220 కోట్ల రూపాయల అంచనా తూముల మరమ్మతు, కాలువలు పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టుకు పోయే వరకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించినాము. ఆ ప్రభుత్వం ఈఎన్సీ ఆఫీసులో ఉంది. ఈఎన్సీ గారు ఇక్కడ ఏదైతే వీళ్ళు పంపించినాయి మళ్ళీ ఒకసారి విజిట్ చేసి పర్మనెంట్ గా మళ్ళీ ఇబ్బంది రాకుండా ఒక ఇన్స్పెక్షన్ నోట్ ఇవ్వమని చెప్పి ఈఎన్సీ గారు సీకి చెప్పడం జరిగింది. నిన్న మొన్న వాళ్ళు ఆ యొక్క కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నారు. ఈ నెలలో 220 కోట్ల రూపాయలు దీనికి మంజూరు ఇచ్చి కట్ట బలోపేతం చేయడం, తూములని పూర్తి స్థాయిలో వచ్చే 10 తరాలకి శాశ్వత పరిష్కారం, నీళ్లు ఒక చుక్క కూడా వృధా కాకుండా లీకేజ్ కాకుండా మరమ్మతు చేయడంతో పాటు ఈ కాలువలను కూడా 4-5 కాలువలు ఉన్నాయి. ఆ కాలువలన్నిటి కూడా చివరి ఆయకట్టుకి ఏదైతే సామర్థ్యం, ఆ కాలువల సామర్థ్యం ఈ ఒక కాలువ కింద ఎన్ని ఎకరాలు పడతా ఉంది,
ఆ ఎకరాలకి ఎంత నీరు అవసరం ఉంది, ఆ యొక్క సామర్థ్యం గల ఏదైతే కాలువల్ని నిర్మాణం చేసే కొరకు వాటిని సర్వే చేసి డిజైన్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా ఏదైతే పూర్తి స్థాయిలో సమగ్రంగా వాళ్ళు సర్వే జరుపుతూ ఉన్నారు. దీర్ఘకాలికంగా ఈ పూట మనం మరమ్మతు చేస్తే వచ్చే కొన్ని తరాలకి ఇబ్బంది లేకుండా ఉండాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి అది ఈ మధ్యలో మంజూరు ఇస్తాం. ఈ తూములని వెంటనే, ఎందుకంటే రబీలో మనం సాగు చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క నీరు వృధా కాకుండా, ఎందుకంటే మనము ఇంకా నెల 2 నెలలు మన పంపులు ఏవైతే పంపు ద్వారా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఒక చుక్క కూడా లీకేజ్ లేకుండా చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. అది మాత్రం నివారించి